రే గణేష్, నువ్వేంటి టెన్షన్గా ఉన్నావు? రేపు ఉదిన పుట్టినరోజు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా ఉదిన పేరు మీద గుళ్ళో పూజకి ఏర్పాటు చేశాం. కానీ ఆ టెంపుల్ విక్టర్ గాడి ఏరియాలో ఉంది. ఈ సిచ్యువేషన్ లో అక్కడికి వెళ్ళడం కరెక్ట్ కాదు దాదా. బాబాయ్, ఇచ్చిన మాట చెప్పిన డేటు వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం మగతనం కాదు. అది కాదు బాద్షా. నేను భయపడేవాడు బానిస, భయపెట్టేవాడు బాద్షా. जिसने जानी भाई को मारा वो बादशाह पुन के एरिया का है भाई। ओम दक्षिण इंद्र रुद्रस्रवाः బాద్షా, మీ అమ్మ బ్రతికుండగా తన పుట్టినరోజుని ఘనంగా చేయాలనుకునేవాడిని, కానీ చేయలేకపోయాను. ఇప్పుడు చేసే పరిస్థితుల్లో నేనున్నా తను ప్రాణాలతో లేదు. बादशाह चला गया भाई। क्यों छोड़ दिया? उसको देख के डर गए भाई। हाँ विक्रम बोल। ठीक है. 2 years తర్వాత సాధుపై సడన్ గా మీటింగ్ కాల్ ఫర్ చేశాడు. వన్ మోర్ థింగ్ బాషా, నిన్ను తీసుకురమ్మన్నాడు. మీటింగ్ ఎక్కడ? సాధుబాయ్ ఎప్పుడు లాస్ట్ మినిట్ వరకు మీటింగ్ స్పాట్ రివీల్ చేయడు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ హిస్ కాల్. సాధుబాయ్, నా కొడుకు బాద్షా. ఏ దేశానికి? మా నాన్న రెస్లింగ్ కాంపిటీషన్లో బాద్షా టైటిల్ గెలుచుకున్నప్పుడు వీడు పుట్టాడు. అప్పటి నుంచి వీడు అసలు పేరు పక్కన పెట్టి బాద్షా అనే పిలుస్తున్నాం. ధన్రాజ్, 20 సంవత్సరాలుగా నువ్వు నా కోసం పనిచేస్తున్నావంటే నాకు నీ మీద ఉన్న నమ్మకం. యువర్ లాయింగ్. అదే నిజమైతే ఈ చెకింగ్ ఉండవు. ఇట్స్ ఎ ప్రోటోకాల్. దట్స్ కాల్ ఫియర్. భయం. విక్టర్ ఏరియాకి వెళ్ళి వాడి కొడుకుని కొట్టినప్పుడు నీ గట్స్ నచ్చాయి. ఇప్పుడు నీ యాటిట్యూడ్ నచ్చింది. అందుకే నీకు అవకాశం ఇస్తున్నాను. నీ అవసరం కోసం ఇచ్చేది అవకాశం కాదు. ఇట్స్ నాట్ మై ఆపర్చునిటీ, ఇట్స్ యువర్ నెసెసిటీ. పనేంటి? కెనియా నుంచి ఒక కంటైనర్ డెలివరీ చేయడానికి వచ్చిన యాంటోనీ అనేవాడిని విక్టర్ మనుషులు కిడ్నాప్ చేశారు. వాడిని రికవర్ చేయాలి, ఎందుకంటే ఆ కంటైనర్ చాలా వాల్యుబుల్. ఎంత? మోర్ దెన్ మకావ్. దెన్ మై ప్రైస్ ఇస్ మకావ్. మకావ్ నాకు ఇచ్చే. సాధుబాయ్ के कंडीशन करता బాయ్స్, డ్రాప్ యువర్ గన్స్, గో బ్యాక్. బాద్షా, యూ టూ. బాద్షా, లీవ్ హిమ్. బాద్షా వదిలే. బాద్షా, డీల్ ఓకే. నువ్వు యాంటనీని రికవర్ చేస్తే మకావ్ నీదవుతుంది. బట్ ఇట్స్ వెరీ డేంజరస్. బాద్షా ఇస్ మోర్ డేంజరస్ దెన్ డేంజర్. మైకేల్, ये सब बच्चे लोग फ्लड विक्टिम्स है, వరద బాధితులు. వీళ్ళ గురించి ఎంక్వైరీ చేసేవాడు కూడా ఉండడు. పిటీ చిల్డ్రన్. వీళ్ళ ఆర్గాన్స్ తో మనం వ్యాపారం చేస్తున్న విషయం వీళ్ళకి తెలీదు. సేఫ్ గా ల్యాబ్కి షిఫ్ట్ చేయి. ఓకే. ఎక్కడ? యాంటనీ? బాద్షా నాకేం తెలీదు. నీకు తెలీదని నాకు తెలుసు. ఎందుకంటే యాంటనీని కిడ్నాప్ చేసింది నా మనుషులు.
నాకెందుకు షూట్ చేశావు? మీకు 4 o'clockకి యాంటనీని హ్యాండ్ ఓవర్ చేస్తా అని చెప్పాను. నౌ ద టైమ్ ఇస్ 4. ఇచ్చిన మాట చెప్పిన డేటు వేసిన అడుగు వెనక్కి తీసుకోవడం బాద్షాకి తెలీదు. మిస్టర్ బలరామ్, సాధుభాయ్ హాంకాంగ్ నుండి హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ ఆర్డీఎక్స్ కంటైనర్ని ఇండియాకి పంపిస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది. నేను ఆల్రెడీ అక్కడ కమిషనర్తో మాట్లాడాను. దే ఆర్ విల్లింగ్ టు కోఆపరేట్ విత్ అస్. మీరు మీ టీంతో వెళ్ళి దాన్ని హాంకాంగ్ పోర్ట్లోనే ఆపాలి. దానికి అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు సార్? ఇక్కడ పోర్ట్స్ అని అలర్ట్ చేయొచ్చుగా. వాళ్ళు ఇలాంటివన్నీ పోర్ట్స్కి రాకుండా కోస్ట్ లైన్ వాడుతుంటారు. ఇండియాకి 6,000 కిలోమీటర్స్ పైగా సముద్ర తీరం ఉంది. వాళ్ళు దాన్ని ఎక్కడైనా అన్లోడ్ చేయొచ్చు. ఇప్పటిదాకా ఇండియాకి వచ్చిన ఆర్డీఎక్స్ అంతా అలా వచ్చిందే. గాట్ ఇట్ సార్. ఈ రోజు నా టీంతో బయలుదేరి వెళ్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచాలి. మీ టీముకు కూడా డీటెయిల్స్ తెలియనివద్దు. ఎస్ సార్. సాధుభాయ్, చాలా సంవత్సరాలుగా హాంకాంగ్ని కాంకర్ చేయడానికి ట్రై చేశావు. ఇప్పుడు నేనే హాంకాంగ్ని సరెండర్ చేస్తున్నాను. ఇప్పుడు నా కొడుకు లేడు. నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు. లైఫ్లో నాకున్న ఒకే ఒక ఇంట్రెస్ట్, బాద్షా చావు. దానికి నీ హెల్ప్ కావాలి. వాడు నా మనిషి. నీ మనిషి అయి ఉంటే నీ నుంచి మకావు తీసుకోడు. సాధు, ఆర్మ్ సెల్లర్ యాంథనీని బాద్షా కిడ్నాప్ చేసి మకావు కోసం నీతో డ్రామా ఆడాడు. Cheers. దాదా, గుర్తుంది కదా ఈ రోజు డేవిడ్ కొడుకు పెళ్లి. బాద్షా, డాడ్, నువ్వు బాబాయ్ పెళ్లికి వెళ్ళండి. ఓకే. డేవిడ్ అంకుల్ మనకి బాగా కావాల్సిన మనిషి. షో డాడ్. అందరి పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, మరి వీడి పెళ్ళెప్పుడు? అప్పుడే వీడికి పెళ్ళేంట్రా? వీడేం చిన్న పిల్లోడు అనుకుంటున్నావా? ఉదయం ఉంటే వీడి పెళ్లి ఎప్పుడో అయిపోయింది. బాబాయ్, ఇప్పుడు నా పెళ్లి కూడా ఎందుకు? ముందు ఆ పెళ్లికి వెళ్దాం. హాయ్ బాద్షా, డేవిడ్ కొడుకు పెళ్లికి సెయింట్ పాల్ చర్చ్కి బయలుదేరి. చివరి వరకు నా కోసమే బతికాడు, నా కోసమే చనిపోయాడు. ఆ విక్టర్ గారిని వదలకూడదు. విక్టర్ ఒకడే కాదు డాడ్, దీని వెనక సాధుబాయ్ కూడా ఉన్నాడు. సాధుబాయ్ నన్నెందుకు చంపాలనుకుంటాడు? చంపాలనుకుంది మిమ్మల్ని కాదు, నన్ను. శ్రవణ్, కాల్ సాధు. I said call him. Hello. Bhai, Badsha is missed. I know that. Is that good news to tell me? Kill Badsha and call me back. Badsha చావు నేను వినాలి. Okay. 20 సంవత్సరాలు సాధు కోసం నమ్మకంగా పనిచేశాను. నా భార్యని దూరం చేసుకున్నాను. అలాంటిది వాడు నా కొడుకుని చంపాలనుకున్నాడు. ఇలాంటి వాడి కోసమా నేను పనిచేసింది? కనుసైగతో శాసించాల్సిన మనం సాధు కనుసన్నలో పని చేయకూడదు. మన తెగింపే వాడికి ముగింపు కావాలి. బాద్షా, బాబాయ్ చావుకి కారణమైన విక్టర్, దాని వెనకున్న సాధుభాయ్ ఎవ్వడూ మిగలకూడదు. ఇక నుంచి మాఫియాకి బాద్షా ఒక్కడే ఉండాలి. అది నువ్వే కావాలి. బాద్షా ఇస్ వెరీ డేంజరస్. నా కొడుకుని చంపాడు. సాధుబాయ్ దగ్గర నుంచి మకావు తీసుకున్నాడు. వాడక్కడితో ఆగడు. సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఫిలిప్పీన్స్, మొత్తం ఏషియన్ రీజన్స్ కే బాద్షా కావాలనేది వాడి అంబిషన్. హీ ఈజ్ ఎ కాంకరర్. బాయ్, దానికి వీలంతా అక్కర్లేదు. బాద్షానే కాదు, వాడు బాబుతో సహా అందరిని లేపేసి అసలు ప్రాబ్లమే లేకుండా చేస్తాను. శత్రువుని కొట్టాలంటే కసుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. రే బాద్షా, ఈ రోజు నువ్వు డెఫినెట్ గా మా చేతుల్లో చేస్తావురా. మా తాత నాకు పేరు పెట్టింది చచ్చాక సమాధి మీద రాయడానికి కాదు, చరిత్రలో రాయడానికి. అచ్చా.